నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చేసింది. మరమ్మతుల కారణంగా గత 50 రోజులుగా ఈ ఫ్లైఓవర్ మీదుగా రవాణా రాకపోకలు నిలిచిపోయాయి. కాగా పనులు పూర్తి కావడంతో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రారంభించి రాకపోకలను పునరుద్ధరించారు. ఈ సందర్భంగా ఫ్లైఓవర్పై కాసేపు నారాయణ సరదాగా మోటార్ బైక్ నడిపారు. కార్యక్రమంలో నారాయణ మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న నెల్లూరు నగరానికి అన్ని రకాల సౌకర్యాలను కల్పించడం ఎమ్మెల్యేగా తన బాధ్యతని అన్నారు. గతంలో ఆగిపోయిన పనులన్నీ వేగంగా పూర్తి చేస్తామన్నారు. భూగర్భ డ్రైనేజీని త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ఈరోజు ఆత్మకూరు బస్టాండ్ దగ్గర ఉండే ఫ్లైఓవర్ 1995లో గవర్నర్ చంద్రబాబు నాయుడు గారికి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అది కొంత డ్యామేజ్ అయి ఉంటే దానికి సంబంధించిన అధికారులు డిఈ కావచ్చు, జేఈ కావచ్చు, వాళ్ళందరూ వాళ్ళ పీడీతో మాట్లాడి దాన్ని 45 రోజుల్లో చాలా చక్కగా తీర్చిదిద్దారు. వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ విధంగా నెల్లూరులో అన్ని యాంగిల్స్లో అంటే ఈరోజు మెయిన్గా నెల్లూరుకున్న మేజర్ సమస్య ఏంటంటే వర్షాకాలం వస్తే డ్రైన్స్ సరిగా లేవు. దానికి 2017 నిదర్శనం. 2017లో వచ్చిన ఫ్లడ్కి సగం నెల్లూరు టౌన్ మునిగిపోయింది. కొన్ని ఏరియాలో అయితే ఆ 42వ డివిజన్ ఏరియాలో అయితే ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోయింది. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు స్వయంగా నెల్లూరులో వచ్చి బస్సులోనే బస చేసి 4 రోజులు ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యేటట్టు చేశారు. అటువంటి సమస్య పునరావృతం కాకుండా ఒక పర్మనెంట్ సొల్యూషన్ కోసం ముఖ్యమంత్రి గారు ఈ డ్రైన్స్ని రిపేర్ చేయడానికి 50 కోట్లు శాంక్షన్ చేస్తే 13 డ్రైన్స్ టెండర్ పిలిచారు. ఎంతో వేగవంతంగా వర్క్ స్టార్ట్ అయింది. 8 డ్రైన్స్లు స్టార్ట్ అయింది. అక్కడక్కడ ఏదైతే ఆక్యుపై చేసుకొని ఉన్నారో వాటిని కొద్దిగా తొలగించాల్సి వస్తుంది. దానికి అందరూ సహకరించండి. ఆ తొలగించేది కూడా మినిమైజ్ చేసాం, చాలా తగ్గించేసాం. మొత్తం ఏదైతే వెడల్పు చేసేటప్పుడు అటు ఇటు ఒక 6 మీటర్లు కావాలంటే దాన్ని 3 మీటర్లకే చేసాం. అందువల్ల అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. 8 డ్రైన్స్ స్టార్ట్ అయినాయి. మిగతా 5 కూడా టెండర్ అయిపోయినాయి. అవి కూడా ఒక 10 రోజుల్లో స్టార్ట్ చేస్తారు. దానికి అందరూ సహకరించండి. నెల్లూరు చక్కగా ఒక మంచి స్మార్ట్ సిటీ చేస్తారు. థ్యాంక్ యూ.